సంతోషంతో ఆయన ఆనందంతో అలా నృత్యం చేస్తూ మరి ఆయన వెళుతుంటేనంట ఈ మేకాలకి ఎలా కనపడ్డాడంట హేరంగా ఏదో ఒక పిచ్చోళ్ళలాగా ఒక అందహీనుడిగా ఒక వస్త్రం ఊడ తీసుకునేవాడిగా కనపడుతూ వచ్చాడంట. గేలు చేస్తుంది అక్కడ, తను చూసి ఏం చేస్తుంది, గేలు చేసి మాట్లాడుతుంది తన పనికత్తులతో. తను ఏం చేస్తుందంట, గేలు చేస్తుంది. గేలు చేసి ఆ రాజు అయిన దావీదుని చూసి అసహాయించుకుంటుందంట. అసహాయించుకుని మరి ఆవిడేమంటుంది, దావీదు అంటున్నాడు ఈ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలీయులను తన ప్రజల మీద నన్ను అధిపతిగా నియమించుటకే నన్ను ఏర్పరచుకుని యెహోవా సన్నిధిని నేను ఎలాగో చేస్తుని అని ఆయన ఏం చెప్తున్నాడంటే, నీ తండ్రి అయిన దేవుడు నేను కూడా కలిగి ఉన్నాను, ఆయనకి నేను ఎలా ఉన్నాను, ఇష్టమైన వాడిగా ఉన్నాను. నీ తండ్రి మరి నీ తండ్రి నీ సొంత వారిని అందరిని బట్టి నన్ను రాజుగా నియమించటకే చూస్తున్నాడు అనేసి ఆయన ఎంతగానో సంతోషంతో మాటలు చెప్తున్నప్పుడు మేకాలు మరి ఎంతగానో అసహించుకుని గర్విష్ఠురాలు అనమాట ఆవిడ. మేకాలు అనగా గర్వపు మాటలు కలిగిన మనిషి. ఆ యొక్క గర్వపు మాటలు మాట్లాడుతూ వచ్చింది దావీదు విషయమే. ఎంత అందహీనంగా ఉన్నాడో, ఎంత ఎలా వేస్తున్నాడో చూడండి అనేసి గేలు చేస్తుంది. ఆయన మైమర్చిపోయాడు దేవుని విషయమే. ఆయన ఏం చేస్తున్నాడంటే మైమర్చిపోయి తను ఏం చేస్తున్నాడో తనకే తెలియని పరిస్థితిలో ఆయన నృత్యం చేస్తున్నాడంట. చక్కగా నృత్యం చేస్తూ నాట్యమాడుతూ పాటలు పాడుతూ ఆయన ఎంతగానో ముందుకి అలా వెళుతున్న దినాల్లో ఈ మేకాలు ఈ గర్విష్ఠురాలైన ఈమె ఏం చేస్తుందంటే ఆయన్ని గేలు చేస్తూ ఆయన్ని ఎంతగానో మరి ద్వేషిస్తూ వస్తుంది. ద్వేషిస్తూ వస్తున్నప్పటికీ కూడా మరి సౌలు మరి దావీదుని అల్లుడిగా చేసుకున్నాడు. మరి అల్లుడిగా చేసుకోవడమే కాదు, మరి ఆయన కూడా ఎన్నో మార్లు కూడా దావీదుని ఏం చేస్తూ వచ్చాడు, మరి చంపడానికి చూస్తూ వచ్చాడు. నా ఇల్లుడే కదా, నా ఇల్లుడు నేను చంపుకోవడం ఏంటని అనుకోలే. ఇక సౌలు ఏం చేసేవాడంటే ఎప్పుడు దొరుకుతాడా వేసేద్దాం, ఎప్పుడు నా చేతికి చిక్కుతాడా చంపేద్దాం అన్నట్టు ఎదురు చూస్తూ వచ్చేవాడు అనమాట. ఆ ఎల్లుడన్న ఆ యొక్క పరిస్థితులు కూడా ఏం చేసేవాడైనా మర్చిపోతూ వచ్చేవాడు. ఈ దావీదుకి మరి 10,000 కొలతే జేజేలని సౌలు ఇస్తే 1,000 కొలతే జేజేలని ఎవరు చెప్తూ వచ్చారు, దావీదు విషయమే ప్రజలు